ఈ ఇంటెన్షన్. సో, మీరు ఈ ఇంటెన్షన్స్‌ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ ఇంటెన్షన్సే మీరు జ్యూరీ ప్యానెల్‌లో అడిగే క్వెషన్స్ ప్రతి దాని వెనకాల ఇవే ఉంటాయి. సో, వాళ్ళు మిమ్మల్ని పారామీటర్స్ అడుగుతున్నప్పుడు నావెల్టీ లేదంటే కొత్తదనము, ఇంకా క్రియేటివ్ అప్రోచ్ అని అడుగుతూ ఉంటారు గదా! సో, దాని వెనకాల వాళ్ళ మైండ్‌లో ఏం రన్ అవుతూ ఉంటుంది అంటే, ఎగ్జిబిషన్ యొక్క ఇంటెన్షన్ అనేది రన్ అవుతూ ఉంటుంది. కరెక్ట్? మనం ఆబ్జెక్టివ్స్ చాలా చక్కగా చూసాం ఇందాక. సో, ఈ ఇంటెన్షన్స్‌ని గూడా ఒకసారి చూద్దాం. సో, ఇంటెన్షన్ ఏంటి అంటే, మీరు స్క్రీన్ పైన చూస్తే ఒక సర్వే. ఈ సర్వే దిస్ వాస్ డన్ బై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో, దీంట్లో మీరు ఏజ్ గ్రూప్ పరంగా చూస్తే మనకి ఏజ్ గ్రూప్ 3 అప్పుడు మన క్వెషనింగ్ స్కిల్స్ చూడండి దాదాపుగా 98% ఉన్నాయి. మీరిప్పుడు పిల్లల్ని న్యాచురల్‌గా చూసినా కూడా వాళ్ళు అదేంటి, ఇదేంటి అని ప్రతి క్వెషన్ అడుగుతూ ఉంటారు. అదే రీడింగ్, రైటింగ్ స్కిల్స్ చాలా తక్కువుంటాయి. కానీ మీరు ఎట్ ద ఏజ్ ఆఫ్ 10 చూస్తే క్వెషనింగ్ స్కిల్స్ అనేవి 50కి పడిపోయినాయి. అండ్ రీడింగ్, రైటింగ్ స్కిల్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 చూస్తే క్వెషనింగ్ స్కిల్స్ అనేవి కంప్లీట్‌గా పడిపోయినాయి. 20, 18, 19 ఆ స్టేజ్‌కొచ్చేసినాయి. అంటే మనం పెరుగుతూ ఉంటే, ఏజ్ పెరుగుతూ ఉంటే మన క్వెషనింగ్ స్కిల్స్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి. సో, అది అలా జరగకూడదు. అది జరగకుండా ఉండాలంటే ఎప్పటికీ ఈ స్పార్క్ అనేది అలాగే కంటిన్యూ అవుతూ ఉండాలి. అందుకే మనకి స్టేట్‌లో మంత్లీ, వీక్లీ లేదంటే మండల్ లెవెల్ నుంచి, స్టేట్ లెవెల్ నుంచి ఎప్పుడు చూసినా మనకి ఏదో ఒక ఎగ్జిబిషన్ జరుగుతూనే ఉంటుంది.